ఇప్పటి వరకు మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్న కర్రెగుట్టలను అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. దట్టమైన అడవి, సెలియల్ల గుహలు, కొండలతో సహజ సుందరమైన ఈ ప్రాంతాన్ని మరింత అందంగా పర్యాటకులకు అనుకూలంగా తీర్చిదిద్దాలని ఆలోచనతో ఉన్న కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దేశంలోనే అతిపెద్ద సాయుధ బలగాల శిక్షణా కేంద్రంగా కూడా మార్చాలనే ఆలోచనతో ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఆదివారం ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలు పోలీస్ అధికారుల సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య కర్రెగుట్టలు విస్తరించున్నాయి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని చెబుతున్న కేంద్రం కర్రెగుట్టలో దాగిన మావోయిస్టుల అగ్రనేతలు ఆచూకీ కనిపెట్టడానికి ఇటీవల 10,000 మంది బలగాలతో 21 రోజుల పాటు భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 30 మంది వరకు మావోయిస్టులు మరణించారు. మిగిలిన వారు ఇక్కడి నుంచి తప్పించుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. దీన్ని ఇలానే వదిలేస్తే భవిష్యత్తులో మళ్లీ మావోయిస్టులు చొరబడే అవకాశం ఉందని భావిస్తున్న కేంద్రం పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రణాళిక రచిస్తోంది. వేసవిలోనూ ఇక్కడ ఊటీ తరహాలో వాతావరణం ఉంటుందని, పర్యాటకానికి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయని, అందుకే దేశంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా చేయాలని భావిస్తోంది. భారీ రహదారులు నిర్మించడం, పర్యాటకానికి అవసరమైన హోటళ్లు, ఇతర హంగులు కల్పించడానికి ప్రణాళిక రూపొందిస్తోంది. అలానే భవిష్యత్తులో మళ్లీ మావోయిస్టులు ఇటువైపు రాకుండా ప్రతి 5 కిలోమీటర్లకి ఒకటి చొప్పున భద్రతా బలగాల కోసం ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్లు కూడా నిర్మించబోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడున్న ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని సాయుధ బలగాల కోసం అతిపెద్ద శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో మావోయిస్టుల ఏరివేతను పూర్తిగా కేంద్ర బలగాలు నిర్వహించనున్నాయి. స్థానిక పోలీసుల ప్రమేయం లేకుండా ఇక మీదట పూర్తిగా సిఆర్పీఎఫ్, జేఎస్పీఎఫ్ వంటి బలగాలే ఈ బాధ్యత అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. గత కొన్నేళ్లుగా మావోయిస్టులకి షెల్టర్ జోన్ గా ఉండి పెట్టని కోటగా మారిన కర్రెగుట్టలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునేందుకు ముమ్మరం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఒక నూతన నయా ప్లాన్ కి కేంద్ర ప్రభుత్వం స్కెచ్ గీసింది. అందులో భాగంగానే కర్రెగుట్టలను భారతదేశంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్లో జరిగిన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీస్ అధికారుల సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్లో భాగంగా ఇటీవల జరిగిన ఆపరేషన్ కర్రెగుట్టల్లో సుమారు 10,000 మంది పోలీస్ బలగాలతో 21 రోజుల పాటు భారీ ఆపరేషన్ కొనసాగింది. హెలికాప్టర్లు, డ్రోన్లు వీటితో భారీ ఆపరేషన్ నిర్వహించారు. కర్రెగుట్టలలో దాక్కున్న మావోయిస్టులు అందరినీ ఏరివేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగింది. దీంట్లో సుమారుగా 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. అదేవిధంగా మిగతా మావోయిస్టులందరూ కూడా కర్రెగుట్టలను వదిలి వెళ్లినట్టుగా పోలీస్ బలగాలు భావిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం కర్రెగుట్టలను వదిలి వెళ్లిన
మావోయిస్టులు మళ్ళీ తిరిగి కర్రెగుట్టలోకి రాకుండా ఉండాలంటే కర్రెగుట్టల ప్రాంతాన్ని అంతా కూడా సువిశాలంగా విస్తరించున్న కర్రెగుట్టలు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాల సరిహద్దుల్లో అనేక కిలోమీటర్ల మేర, అదేవిధంగా సుమారు 80 నుంచి 100 మీటర్ల ఎత్తులో విస్తరించున్న కర్రెగుట్టలలో పర్యాటక ప్రాంతంగా దీన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దినట్లయితే మళ్ళీ మావోయిస్టులు ఈ ప్రాంతానికి వచ్చి దీన్ని ఒక షెల్టర్ జోన్గా భావించే అవకాశం ఉండదు, షెల్టర్ జోన్గా ఏర్పరచుకునే అవకాశం ఉండదంటూ కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగానే కర్రెగుట్టలను అతిపెద్ద మరో 2వ ఊటీలాగా దీన్ని తయారు చేయాలి, ఊటీకి ధీటుగా దీన్ని తయారు చేయాలని భావిస్తుంది. అందుకు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అందులో భాగంగానే అమిత్ షా నోటి వెంట కర్రెగుట్టల మాట వచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఒకవేళ పూర్తి స్థాయిలో దీన్ని పర్యాటక ప్రాంతంగానే చేయాలనుకుంటున్నారా, లేకుంటే దీని వెనుక మరేదైనా కోణం ఉందా అనే చర్చ కూడా ప్రస్తుతం స్థానికంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. సువిశాలంగా కర్రెగుట్టలు విస్తరించుంటాయి, అదేవిధంగా అతిపెద్ద అటవీ ప్రాంతంగా ఉంటుంది, గుహలు ఉంటాయి, పచ్చని బయళ్ళు ఉంటాయి. పూర్తి స్థాయిలో కర్రెగుట్టలు అనేది ఒక 2వ ఊటీలాగా ఉంటుంది. మండు వేసవిలో కూడా ఈ ప్రాంతంలో చల్లగా ఉంటుంది, మండు వేసవిలో కూడా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని పూర్తిగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దినట్లయితే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మావోయిస్టులకు షెల్టర్ జోన్గా ఉండదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఒకవైపు పర్యాటక ప్రాంతంగా చేసుకునే మరొక వైపు సాయుధ బలగాలకు శిక్షణ కేంద్రంగా కూడా దీన్ని తీర్చిదిద్దాలి. సాయుధ బలగాల శిక్షణ కేంద్రాన్ని కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక చెక్ పోస్టో లేకుంటే బేస్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లయితే మావోయిస్టు ఎట్టి పరిస్థితుల్లో ఇటువైపు కన్నెత్తి కూడా చూడరు, ఇటువైపు వచ్చే అవకాశం ఉండదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటీవల ఆపరేషన్ కగార్లో భాగంగా పూర్తి స్థాయిలో 10,000 మంది పోలీసు బలగాలతో భారీ కూంబింగ్ నిర్వహించారు. కర్రెగుట్టలు మావోయిస్టులకి పూర్తి స్థాయిలో సేఫ్ జోన్గా ఉండేది, మావోయిస్టులకు ఒక పెట్టని కోటలాగా ఉండేది. అందుకే మావోయిస్టులు గతంలో చెప్పారు, ఈ కర్రెగుట్టల ప్రాంతంలో బాంబులు అమర్చాము, ఇటువైపు స్థానిక ప్రజలెవరు రాకూడదు, స్థానిక ప్రజలు వస్తే అవి పేలి చనిపోయే ప్రమాదం ఉంటుందంటూ గతంలో లేఖలు కూడా విడుదల చేశారు. ఆ లేఖలు విడుదల చేసిన దానికి అనుగుణంగానే కొన్ని క్లైమర్మెన్స్ కానీ లేకుంటే డిటోనేటర్లు కానీ ఇలాంటి బాంబులు పేలిన సందర్భం కూడా ఉంది. పేలి కొంతమంది స్థానికులతో పాటు పోలీస్ అధికారులు కూడా గాయపడ్డ పరిస్థితి ఆపరేషన్ కగార్లో అంటే జరిగిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి కర్రెగుట్టల ప్రాంతం మావోయిస్టులకు పెట్టని కోటలాగా ఉండేది. మళ్ళీ మావోయిస్టులకు చిక్కకుండా, మావోయిస్టులకు ఆశ్రయం కల్పించకుండా ఉండాలంటే పర్యాటక ప్రాంతంగా చేయాలి. అదేవిధంగా సాయుధ బలగాల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకోవాలనుకుంటుందో ఆ నిర్ణయాన్ని ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. కాబట్టి మహారాష్ట్రలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాలతోటి కేంద్రంకి ఏ విధమైన ఇబ్బంది వచ్చే అవకాశం ఉండదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, తెలంగాణ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాన్ని కర్రెగుట్టలుగా చేయడాన్ని అంగీకరిస్తుందా లేదా చూడాల్సి ఉంటుంది. తెలంగాణలోని వెంకటాపూర్, వాజేడు ఈ ప్రాంతం అంతా కూడా కర్రెగుట్టలు విస్తరించుంటాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తుందా లేదా అనేది ఒకటి చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా కర్రెగుట్టల ప్రాంతంలో సుమారు 10 నుంచి 15 వరకు ఆదివాసీ గిరిజన గూడాలు ఉన్నాయి. ఆదివాసీ గిరిజన గూడాలకి పునరావాసాన్ని కల్పిస్తారా, వారిని వేరే చోటికి తరలించి అక్కడ వారికి ఇల్లు నిర్మించి వారికి పునరావాసాలు కల్పిస్తారా, ఏం చేస్తారని చూడాల్సి ఉంటుంది. మరి వారిని ఏం చేస్తారనేది ఒకటి తెలియాల్సి ఉంటుంది. ఆ కర్రెగుట్టల ప్రాంతాన్ని అయితే పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. కర్రెగుట్టలకు సంబంధించి గతంలో ఈ ప్రాంతంలో ఐరన్ ఓర్ ఉండడమో లేకుంటే ఇనుప ఖనిజాలు ఉన్నాయంటూ గతంలో మానవ హక్కుల సంఘాలు కానీ లేకుంటే ఇతరత్ర ప్రజాస్వామికవాదులు గతంలోనే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగానే మావోయిస్టుని ప్రాంతం నుంచి తరలివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. మావోయిస్టుని ప్రాంతం నుంచి పూర్తి స్థాయిలో తరలించి ఇది ఆదానికో అంబానికో అప్పజెప్పే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందంటూ గతంలోనే మానవ హక్కుల సంఘాలు లేకుంటే ప్రజాస్వామికవాదులు ఆరోపించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో
పర్యాటక ప్రాంతం చేయాలని భావిస్తుందా? పర్యాటక ప్రాంతం చేసినట్లయితే ఒకవేళ ఊటీలాగా దీన్ని చేసినట్లయితే ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర 3 రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. పర్యాటక ప్రాంతం చేస్తే అనేక మందికి అభివృద్ధి, అనేక మందికి జీవనోపాధి లభిస్తుంది, అనేక రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి పర్యాటక ప్రాంతం చేయడమే కాకుండా వేరే రకాల ఆలోచనలు ఏమైనా ఉంటే, ఈ ప్రాంతంలో సహజ వనరులు ఏమైనా ఉంటే వాటిని కొల్లగొట్టే ప్రయత్నం ఏమైనా చేస్తే అది బడా వ్యాపారవేత్తలు ఆదాని అంబాలు లాంటికి ఏమైనా కట్టబెట్టే ఆలోచన ఉందా అనే చర్చ కూడా ప్రస్తుత క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.